సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ పట్టణ కేంద్రంలో ఉన్న సూపర్ మార్కెట్లను, పోచంపల్లిలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమన్ కళ్యాణ్, స్వాతి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మే ప్రతి పదార్థాలపై ఎంఎఫ్జీ డేట్, ఎక్స్పైర్ డేట్స్ తప్పకుండా ఉండాలని తెలిపారు. ఫ్రెష్ అనుమతి పొంది ఉన్న పదార్థాలను మాత్రమే అమ్మాలని, లేదంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సూపర్ మార్కెట్లో మొత్తం తిరిగి ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు. సేకరించిన ఆహార శాంపిల్స్ కల్తీ అని తేలితే చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సూచించారు. అంతేకాకుండా తినే ఆహార పదార్థాల వ్యాపారస్తులు, పాలమ్మేవారు, కిరాణా కొట్టు, బేకరీలు, స్వీట్ హౌస్, బియ్యం దుకాణాలు, మాంసం అమ్మేవారు, చేపలు విక్రయించేవారు, కూరగాయలు అమ్మేవారు తప్పకుండా ఫుడ్ లైసెన్సు తీసుకోవాలని తెలియజేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.